వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఎముకలలో ఒక ఎముకగా, దేహములో సగభాగముగా, ఎముకలలో ఒక ఎముకగా, దేహములో సగభాగముగా, నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. మంచిదండి. ఇరువురు లేచి నిలబడవలసిందిగా ప్రభు పేట తెలియజేస్తా ఉన్నాను. మరి సిద్ధపరిచిన దండలు కొంచెం సమయం కేటాయించి తిరుపయ్య, వెంకటరామ్మ, మీకెంత పని ఉన్నా సరే ఒక్క నిమిషం ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే నెహెమియా గారి వైపు ఆప్తులైనటువంటి మీరు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. మరి ఈ సమయంలో ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి ముంగుర్తుగా సిద్ధపరిచినటువంటి మరి దండలను ఈ సమయంలో ఇరువురు మార్చుకోవటం జరుగుతూ ఉంది. ప్రార్థన చేసుకుని ఈ క్రమాన్ని మనం ముందుకు నడిపించుకుందాం. పైకి రన్నా కూడా పైకి రా. ముడేయండి, వెనకమాల ముడేయమ్మా. తింటం మొదలు పెట్టినాక మనకు సంబంధం లేదు. అలాగే నెహెమియా వైపు ఆప్తులైనటువంటి తల్లిదండ్రులు ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మీరు అమ్మాయి వెళ్ళండి. సంసారం ముందుకు ఓకేనా? ఇక ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి ముందుగా సిద్ధపరిచినటువంటి దండల కొరకు మనం ప్రార్థన చేద్దాం. తర్వాత వారి ఇరువురు కూడా ఈ దండలు మార్చుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు దేవా, మహోన్నతుడా, మా గొప్ప దేవా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న తండ్రిని కొందనాలు చెల్లిస్తున్నా. వివాహ వ్యవస్థలో ఫస్ట్ నిశ్చితార్థం, తర్వాత ప్రధాన కార్యక్రమం, మూడవదిగా వివాహ కార్యక్రమం. నీ మహాకృపను బట్టి ఈరోజు ప్రియబిడ్డల యొక్క నిశ్చయితను పెద్దల ద్వారా ఇరువురు వారి యొక్క తీర్మానాల ద్వారా సిద్ధపరిచినటువంటి దండలను మార్చుకోవటం ద్వారా వారి నిశ్చయితను ఈరోజు వారి మీ ఎదుట అప్పగించి ఉన్నారు. నెక్స్ట్ జరగబోయే ప్రధాన మహోత్సవం
ఆ తర్వాత జరగబోయే ఘనమైన వివాహ కార్యక్రమం మీకు మహిమార్థంగా ముందుకు నడిపించవలసిందిగా కోరుతూ ఇరువురు తల్లిదండ్రులను వారి ప్రోత్సాహముతో వారి ఇరువురు యొక్క ప్రార్థన ప్రోత్సాహంతో వారిని ప్రేమించి మీరు అనుగ్రహించినటువంటి బిడ్డలు నెహెమియా అండ్ మాధురి వారిరువురు కూడా ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో మీ కృపను పొందుకోవటానికి మీరు అవకాశం ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ దండలు మార్చుకుంటున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిగించి మహిమ పొందమని ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరట ప్రార్థన చేసి మిక్కిలి వినయమతో అడిగి వేడుకుంటున్నాను ప్రమ తండ్రి ఆమేన్. మరి దైవజనరాలు వారి ఇరువురికి కూడా అందరూ ఒకసారి నించోండి, దగ్గర జరగమ్మ. ఈ దండలు అప్పగిస్తా ఉంది. తను కూడా ముందుకు రమ్మ. ఒకసారి అందరూ ఇచ్చేయడానికి కెమెరా వైపు. ఓకే అన్నయ్య నువ్వు కూడా ఒకసారి ఇటంట చూడండి. కనీసం అలాగే ఉండండి. మా ఇది చూడమ్మా. దైవజనరాలు వారి ఇరువురికి కూడా దండలు అప్పగిస్తూ ఉన్నది. వివాహమన్నది పవిత్రమైనది, దండ ఒకసారి ఘనుడైన దేవుడు ఏర్పరచినది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఇరువురు కూడా ముందుకొచ్చి దండలు మార్చుకునవలసిందిగా ప్రభు పేరిట మరి తెలియజేస్తా ఉన్నాను. కొంతమంది అంటారు ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంటే వాళ్ళు ముందు వేయాలంటారు. కానీ నేనేమంటానంటే పెళ్లి కుమార్తె గారింటి ఎదురు జరిగే కార్యక్రమం కనుక మరి మొట్టమొదటిగా ప్రేమపూర్వకంగా కాబోయే పెళ్లి కుమార్తె గారు కాబోయే తన యొక్క భర్త గారికి ఫస్ట్ దండాలంకరణ కొనసాగిస్తారు. ఆ తర్వాత కాబోయే తన భర్త గారు మాధురికి మరి దండ వేసి తన యొక్క ప్రేమను ఇద్దరు కూడా పంచుకుంటారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా వారి ఇరువురికి అవకాశం కల్పిస్తూ ఉన్నాం. కాస్త మీరు కొంచెం ముందుకు రండి, ఇక్కడ రండి, ఇక్కడ రండి, ఎదురెదురు నిలబడండి, ఎదురెదురు నిలబడండి. మరి మేము ఈ కీర్తన పాడుతూ ఉండగా ఫస్ట్ మాధురి తర్వాత నెహెమియా ఇరువురు కూడా దండలు మార్చుకోవాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొకటొకటేమిటో దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. ఒంటరి బతుకులు విడిచెదరు, ఒకరి కొరకొకరు బతికెదరు. పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి, పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భరభర్తలుగా హద్దుకొనుటేమిటో దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. దేవునికి స్తోత్రం. మరి ఈ సమయంలో చివరి కార్యక్రమంలోనికి వచ్చాం. ఇద్దరు కూడా మరి కాస్త కష్టం అనుకోకుండా మోకరించాలి. నెహెమియా గారు అండ్ మాధురి మీరిరువురు కూడా కొంచెం మోకరించినట్లయితే మా ప్రార్థనా కార్యక్రమాలు ముగించబడతాయి. ఇక మీరు ఎంత సమయమైనా ఫొటోస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందని ప్రభుపేట తెలియజేస్తా ఉన్నాను. మాస్టర్ గారు ఫస్ట్ వాళ్ళ అమ్మా నాన్నతో ఒక ఫోటో తీద్దాం. చెమట తుడుచుకోండి అయ్యా. ఇప్పుడు రావమ్మా అలాగా
మోకరించడం కూడా అలవాటు చేసుకోండి. ప్రార్థన చేయటం అలవాటు చేసుకోండి. ప్రార్థన చేసుకుంటేనే దేవుని ఆశీర్వాదాలు మెండుగా ఉంటాయి. ఓకే, ప్రార్థన చేద్దాం. ఈ ప్రతి సమయంలో వీరూరు కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ మహాకృపను బట్టి చిలక నెహేమియా, బంక మాధురి వీరిరువురు కూడా నీ అనాది కాల సంకల్పంలో భార్య భర్తలుగా వీరు ముడివేయబడి ముందుకు కొనసాగవలసిన సమయాన్ని వీరి జీవితంలో మీరు సిద్ధపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఘనమైన వివాహ కార్యక్రమమునకు ముందుగా ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమం, వస్త్రాలు మార్చుకొని, దండలు మార్చుకొని, వారి యొక్క వ్యక్తిగతమైన ప్రత్యేకమైన తీర్మానాన్ని ఈ రోజున కలిగి ఉంటారని మీరు అవకాశం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. వారి ఇరువురు తల్లిదండ్రులను దీవించండి. ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా ప్రోత్సహించడానికి వచ్చిన ఇరువైపుల బంధువులు, ఇరువైపుల కుటుంబ సభ్యులు, ఇరువైపుల సంఘ బిడ్డలు, శ్రేయభిలాషులందరినీ కూడా మీరు దీవించవలసినదిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. కార్యక్రమం ప్రారంభం మొదలుకొని ఇప్పటి వరకు నీకు మహిమార్థంగా నడిపించినందుకు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రార్థన బిడలేడల దీవెనకరంగా మార్చమని, ఘనమైన వివాహ కార్యక్రమం త్వరలోనే ఏర్పాటు చేసుకొని పూర్తిగా అధికారికంగా భార్యాభర్తలుగా ఏకీభవించే ఆ గొప్ప సమయాన్ని ఈ బిడ్డల జీవితంలోనికి మీరు ప్రవేశింపచేసి నీ నామమునకు మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ ప్రభువును ప్రేరక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని కనున సహవాసం సన్నిధి వీరిరువురికి ఘనమైన వివాహ కార్యక్రమం జరుగు పర్యంతరము సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే చేయండి. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మెల్లిగా లేచిండే నా సహకారం తీసుకున్నానా? ఓకే అండి, మీరు నిల్చోండి. మీ ఇద్దరు ఇక ఫొటోస్ తీసుకోవటం ఇక మీ చాయిస్, మా పని అయిపోయింది. మీ ఇద్దరు ఒక ఫోటో దిగండి. పాస్టర్ గారు మీరు. ఓకే ఓకే, పాస్టర్ గారు మేము అంతా ఒక ఫోటో దిగుతాం. తర్వాత దిగండి. దగ్గర నించోండి అమ్మ, క్లోజ్ గా ఉండాలి. హ్యాండ్స్ ఇలా పట్టుకున్నాను. కొంచెం ముందు సైడ్ జరిగి ఒకసారి చూడండి. నలుగురు చూడాలి ఒకసారి పాస్టర్ గారు. ఓకే అండి, కళ్ళు మూయొద్దండి. అందరూ ఇది చూడండి. హెడ్ కొంచెం ఇట్లా తిప్పాను. ఓకే, సార్ వాళ్ళ అమ్మా నాన్న నించోండి. అమ్మ, అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న, అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న. నెహేమియా తరపు తల్లిదండ్రులు, అలాగే మాధురి వైపు తరపున తల్లిదండ్రులు, వాళ్ళ యొక్క ఆప్తులైన బంధువులు ఇక మీరు ఫొటోస్ ఆహ్వానిస్తున్నారు. చెమట తుడుచుకోండి ఒకసారి. జుట్టు సరిగా అనుకో బాగా. ఒకసారి చూడాలి నలుగురు. దగ్గర జరగండి కొద్దిగా. అన్నయ్య 2 నిమిషాలు ఫోటోల మీద కాంటాడు. కొంచెం జరగమ్మా, దగ్గర జరగండి. చూడండి ఒకసారి. హెడ్ డౌన్ చేయనా? చూడాలమ్మా. కనీసం అంతే ఉండండి. రెడీ, స్మైల్ ప్లీజ్. ఓకే, అబ్బాయిల తరపున రండి అమ్మా. అమ్మాయి నాన్న ఒకసారి చూడాలి. ఇట్లాగా వెనక్కి జరిగి అలా చూడాలి. అన్న నువ్వు కెమెరా వాళ్ళు చూడాలి. చూడాలి నలుగురు. ఓకే రండి. మీ తాలూకు ఎవరంటే పిలుచుకోండి అమ్మ. ఫోటోలు దిగేవాళ్ళు.
మోషే ఆయన గారు రమ్మంటే ఆయన రాలేదు. మా బొమ్మలు కొద్దిగా ఇటు తిప్పమ్మా లైట్ ఇటు సరే బయట అబ్బాయికి కొంచెం అటు తిప్పు. చాలా అలా ఆపాలండి. అన్నది ఒకసారి మీరు ఖాళీ ఉన్నారా అయిపోయిందా? కత్తి పక్కన పెట్టుకోండి. పోయొచ్చాను. రిలాక్స్ ఉండండి.